కొండేటి వేణుగోపాల్ రెడ్డి, జోహార్ కొండేటి వేణుగోపాల్ రెడ్డి, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ మన వీరులకు, జోహార్ తెలంగాణ ఉద్యమ మన వీరులకు, జోహార్ కొండేటి వేణుగోపాల్ రెడ్డి, జోహార్ తెలంగాణ మలివేసి ఉద్యమకారులు కొండేటి వేణుగోపాల్ రెడ్డి, జోహార్ తెలంగాణ. హలో అండి, ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈ వీడియో ఎంతో ప్రాముఖ్యత కలిగినది మరియు ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పెంచేది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపు ఉన్నటువంటి పరిస్థితులు, స్వాతంత్ర్యం వచ్చినాక వచ్చినటువంటి మార్పులు, అందుకు గల భారత రాజ్యాంగం రూపకల్పన, ఏర్పాటు, నిర్మాణం, ఆవిష్కృతంతో పాటు స్వాతంత్ర్య భారతదేశానికి దేశ ప్రజలకు రాజ్యాంగం అందించిన వరాలు, హక్కులు, వాటి వినియోగం ఎంతవరకు సఫలీకృతం అయ్యింది అనే విషయాలతో పాటు దేశ ప్రజల హక్కులు, వాటి రక్షణ, అనుసరణ వంటి విషయాలతో పాటు ప్రజల చైతన్యం, పాత్ర వంటి ముఖ్య విషయాలతో ఈ 75 ఏళ్ల భారత రాజ్యాంగం గమ్యం గమనం అనే సెమినార్కి ముఖ్య అతిథులుగా వచ్చి వారి మేధో అనుభవాలను కలబోసి దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగం, ప్రజలు, హక్కులు అనే విషయాలను వారి అమూల్యమైన ప్రసంగాల సూచనల ద్వారా విని తెలుసుకొని గ్రహిద్దాం రండి. మంచి గురువులు, మంచి స్నేహితులు, మంచి పుస్తకాల ద్వారా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు మనం తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ సెమినార్లో అలాంటి జ్ఞాన సంపన్నులు అయినటువంటి జస్టిస్ సుందర్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు, కె రామచంద్రమూర్తి గారు, మల్లేపల్లి లక్ష్మయ్య గారు, మాడభూషి శ్రీధర్ గారు, కె ధర్మార్జున్ గార్ల చైతన్యవంతమైనటువంటి ప్రసంగాలను చూసి తరించి అనుసరిద్దాం రండి. సభ నిర్వాహకులు పెద్దలు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు, ఇక్కడ ఉన్న అధ్యక్ష వర్గ సభ్యులకు మీ అందరికీ పేరు పేరున ఇవాళ మనం 75 ఏళ్ళు రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. నిజంగా ఈ సమావేశాలన్నీ సంపూర్ణంగా ప్రభుత్వం చొరవ తీసుకొని జరపాలి, కానీ వాస్తవానికి ఏంటంటే ఈసారి ఒక విచిత్రమైన పరిస్థితి. పాలకులకేమో రాజ్యాంగం మారాలని ఉంది, ప్రజలకేమో ఈ రాజ్యాంగం కొనసాగాలని కోరిక. ఈ రెంటి మధ్యన ఒక వైరుధ్యం ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఎక్కడ పోయినా ప్రజలు తమ ఆందోళనల్లో రాజ్యాంగాన్ని, ప్రత్యేకించి రాజ్యాంగ పీఠికను చేతిలో పట్టుకొని ఊరేగుతున్నారు. ఇది మాకు ఆదర్శం, ఈ లక్ష్యాల కోసమే పోరాడుతున్నాం అనేది స్పష్టంగా వాళ్ళందరి నుంచి ఒక సంకేతం మనకు అందుతా ఉంది. అంతగా రాజ్యాంగంతో ప్రజలు మమేకమైపోయారు. ఈ రాజ్యాంగం మనది, దీన్ని కాపాడుకోవాలనే ఒక పట్టుదల ప్రజల్లో వచ్చింది. ఆ పట్టుదల ఎంతగా పెరిగిందంటే చివరాఖరికి పాలకులు కూడా మేము రాజ్యాంగాన్ని కాపాడుతామనే ప్రకటన చేయవలసి వచ్చింది. మనలో ఈ పట్టుదల లేకపోతే పాలకుల నుంచి ప్రకటన, ప్రత్యేకించి
ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నాయకుల నుంచి ఆ ప్రకటన సాధ్యమయ్యేది కాదు. ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి రాహుల్ గాంధీ గారు ఈ రాజ్యాంగం పట్ల ఒక నిబద్ధతను ప్రకటించడమే కాదు, ఆ విలువలు ఆచరణలోకి రావాలని పదే పదే అడగడం ఈ ప్రజా గుర్తుకకు మరింత బలాన్ని చేకూర్చింది. మల్లెపల్లి లక్ష్మయ్య గారికి స్వాగతం. మీటింగ్లో నేను ఒక ప్రధాన అంశంగా ఎంచుకున్నాను. భారత రాజ్యాంగం దాని ప్రత్యేకతలు అర్థం కావాలంటే రాజ్యాంగానికి పూర్వం ఉన్న స్థితి మనకు తెలియాలి. భారతదేశం పైన బ్రిటిష్ పాలకుల పెత్తనం కొనసాగిన విషయం మనందరికీ తెలిసిందే. 19-20 శతాబ్దం మధ్య వరకు, స్వాతంత్రం వచ్చే వరకు ఈ ఆధిపత్యం నుంచి కొన్ని ప్రాంతాలు వాళ్ళు వెలుపనే ఉంచారు. ప్రత్యేకించి ప్రిన్స్లీ స్టేట్స్ చాలా విస్తారమైనటువంటి భూభాగమే, 540 పైన సంస్థానాలు ఉన్నాయి అప్పటికి భారతదేశంలో. సంస్థానాల పైన ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలన అధికారము లేదు, కానీ పరోక్షంగా వాళ్ళ నియంత్రణ మాత్రం ఉండింది. మిగతా ప్రాంతాలపైన ప్రత్యక్షంగా బ్రిటిష్ పాలకులే ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఎక్కడ వనరులు దొరుకుతాయనుకున్నారో ఆ ప్రాంతాలను తమ నియంత్రణలో ఉంచుకున్నారు. ఎక్కడ ఆశించిన స్థాయిలో వనరులు దొరకాయనుకున్నారో వాటిని స్థానిక సంస్థానాధీశుల నేతృత్వంలో వదిలిపెట్టి ఒక విశాలమైనటువంటి మార్కెట్గా భారతదేశాన్ని ఐక్యం చేయడానికి మాత్రం ప్రయత్నం చేశారు. బ్రిటిష్ వస్తువుల అమ్మకానికి ఇది ఒక మార్కెట్గా ఊహించుకొని ఈ మార్కెట్ను వాళ్ళు పెంపొందించుకోవటం జరిగింది. ఇది మనకు కనబడుతున్నటువంటి ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని మనందరం కూడా తెలిసినటువంటిది, చారిత్రక వాస్తవం. ఈ ఆధిపత్యం ఒక నిరంకుశమైనది. బ్రిటిష్ పాలకులు ఒక నిరంకుశమైన రాజ్య వ్యవస్థని ఏర్పాటు చేశారు, పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని చాలా మంది చరిత్రకారులు కలోనియల్ స్టేట్ అనే నామకరణం కూడా చేశారు. దానికి కలోనియల్ స్టేట్ అంటే వలస దోపిడీ కోసం ఏర్పడినటువంటి ఒక నిరంకుశ పాలన. ఆ వలస దోపిడీని నిలబెట్టడానికి, కొనసాగించడానికి ఏర్పాటు చేసినటువంటి నిరంకుశ పాలన. విచ్చలవిడిగా ఇక్కడ ట్యాక్సులు విధించి ప్రజలను పీడించడం, అదేవిధంగా ఇక్కడి వనరులను కొల్లగొట్టడం, స్థానిక ఉత్పత్తిని దెబ్బకొట్టి అంతర్జాతీయ మార్కెట్లలో వాటికి ఉండే అవకాశాలను కూడా పూర్తిగా నాశనం చేసి సంపూర్ణంగా భారతదేశాన్ని బ్రిటన్లో ఉత్పత్తి అయిన వస్తువులకు ఒక మార్కెట్గా మలుచుకోవటం, ఇది వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యం. బ్రిటిష్ పాలకులు అట్లా కాదు, దోచుకోవటం వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇక్కడి వనరులను దోచుకోవాలి, ఇక్కడ తమ వస్తువులను అమ్ముకోవాలి, ఇది వాళ్ళ లక్ష్యం. మొట్టమొదట దీన్ని సూత్రీకరించినటువంటి వ్యక్తి దాదాబాయి నౌరోజీ. భారతదేశం ఒక వలసగా మారిపోవటం వల్ల ఇది నిరంతరం దోపిడీకి గురైపోతున్నది, దీనివల్ల భారతదేశం వెనుకబాటుతనానికి గురవుతున్నది అని చెప్పి చాలా స్పష్టంగా దాదాబాయి నౌరోజీ సూత్రీకరించిన తర్వాత ఆ బ్రిటిష్ పాలకుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం భారత పౌరుల ప్రధాన లక్ష్యంగా వాళ్ళు స్వీకరించడం జరిగింది. అప్పుడు భారత కాంగ్రెస్ కానీ, ఇతర పార్టీలు కానీ, ఇతర సమూహాలు కానీ ఈ బ్రిటిష్ పాలకుల పాలన అంతం చేయకుండా భారతదేశానికి విముక్తి లేదు అనే విషయాన్ని గుర్తించారు. గుర్తించి పోరాటాలు ప్రారంభించారు. సరే, అవి దశల వారీగా పెరుగుతూ 1920 తర్వాత స్వాతంత్రోద్యమం అనేది ఒక విస్తృతమైన ప్రజా ఉద్యమంగా అది మారిపోయింది. ఆ ప్రజా ఉద్యమంగా మారిన సమయంలో ఈ స్వాతంత్రోద్యమానికి 2 ప్రధాన లక్ష్యాలు ఏర్పడినాయి. మొదటి లక్ష్యం బ్రిటిష్ పాలకులను పారదోలాలి, అది మొదటి కర్తవ్యం. రెండవ కర్తవ్యం, ఇది తక్కువ అని ఎక్కువ అని కాదు, రెండవ కీలకమైన కర్తవ్యం ఏమిటంటే అంతర్గతంగా భారతదేశంలో సమానత్వాన్ని సాధించాలి. ఈ 2 పార్శ్వాలు ఉద్యమాలు మన దగ్గర సాగినాయి. బ్రిటిష్ పాలకులు పోవాలని కొట్లాడినటువంటి ఉద్యమంతో పాటు సమాంతరంగా సమానత్వం రావాలి అనే ఆందోళన కొనసాగింది. కొన్ని ఉద్యమాలకు 2 లక్ష్యాలను స్వీకరించినాయి.
బట్ కొన్ని ఉద్యమాలు సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చి సమానత్వం కోసం పోరాటం చేసిన ఉద్యమాలు కూడా ఉన్నాయి. కార్మికులు యజమానుల పీడన నుంచి విముక్తి కలగాలి, రైతాంగం స్థానిక జమీందారుల ఆధిపత్యం నుంచి దోపిడీ నుంచి విముక్తి కావాలి అని కోరుకున్నారు. కులం ఆధిపత్యము, కులం పేరుతో సాగే వివక్ష, దోపిడీ, ఇవి అంతం కావాలని జరిగినటువంటి పోరాటాలు భారతదేశంలో సాగినాయి. ఈ రెండు పార్శ్వాలు భారతదేశంలో కీలకమైనటువంటి అంశాలు. ఈ రెండు ఉద్యమాలు భారతదేశంలో సమాంతరంగా సాగుతూ వచ్చినాయి. వీటి పర్యవసానంగానే 1930 నాటికి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విషయాన్ని అంగీకరించింది. ఏంటది అంటే, అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళు పోతే చాలు అని భావించిన, ఆ తర్వాత కరాచీలో వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే, కరాచీలో జరిగిన వాళ్ళ భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు, ఆ మహాసభల్లో వాళ్ళు ఏం తీర్మానం చేశారంటే, కేవలం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే చాలదు, భారతదేశంలో ఉన్న అంతర్గతమైనటువంటి అసమానతల నుంచి కూడా మనకు విముక్తి లభించాలి, అంతర్గత అసమానతలు కూడా తొలగిపోవాలి. ఈ దేశంలో నిజమైన స్వాతంత్రం ఈ అంతర్గత అసమానతలు, పీడన, వివక్ష, పేదరికం అంతమైనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అట్లాంటి స్వేచ్ఛ కోసం మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది అని తీర్మానించారు. అది తీర్మానించిన తర్వాత భారత రాజకీయ పార్టీలకు కానీ భారతదేశంలో ప్రజల ముందు కానీ రెండు కీలకమైన కర్తవ్యాలు వాళ్ళ ముందుకు వచ్చినాయి. ఒకటి, బ్రిటిష్ వాళ్ళు పోవాలి. రెండు, అంతర్గత దేశంలో అంతరంగికంగా ఉన్నటువంటి అసమానతలు, పీడన, దోపిడీ కూడా అంతమైపోవాలి అని, అన్ని రకాల అసమానతలు, పీడనలు అంతమైపోవాలని రెండవ కర్తవ్యం. ఈ రెండు ప్రధానంగా ముందుకొచ్చినాయి. ఈ రెండింటిని మనం ఇవాళ ఎందుకు ప్రధానంగా చెప్పుకుంటున్నామంటే, వీటి ప్రభావం అనేది రాజ్యాంగ రూపకల్పన మీద ఉంది. చాలా మంది ఏం చెప్తుంటారంటే, రాజ్యాంగం అనేది అక్కడక్కడ అన్ని దేశాలు తిరిగి వచ్చి మనం కాపీ కొట్టి రాసుకున్నామని చెప్తుంటారు, కానీ అది వాస్తవం కాదు. ఈ ఆలోచనల నుంచి, ఈ పోరాటాల నుంచి, దాని నుంచి ఉద్భవించిన ఆలోచనల నుంచి భారత రాజ్యాంగం అనేది పురుడు పోసుకోవాలి. అందుకనే చాలా మంది పెద్దలు భారత రాజ్యాంగాన్ని స్వాతంత్రోద్యమం నుంచి పుట్టినటువంటి ఒక ఉత్కృష్టమైన గ్రంథంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది మనం మర్చిపోవు. చాలాసార్లు మేము కన్నావరణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు మాకు ఇదే విషయం చెప్పే, అంటే 1935 యాక్ట్కి భారత రాజ్యాంగానికి తేడా లేదు కదా అని చాలా మంది చెప్తుంటారు. అప్పుడు కన్నావరణ్ గారు అనేది అధ్యాయం 3 కానీ అధ్యాయం 4 కానీ తీసేసి మిగతా రాజ్యాంగాన్ని 1935 యాక్ట్ చట్టంతో పోల్చవచ్చు. 1935 చట్టం మీకు తెలిసిందే, బ్రిటిష్ వాళ్ళు భారతదేశ పాలన కోసం తీసుకొచ్చినటువంటి చట్టం. భారత స్వాతంత్రోద్యమం బలపడుతున్న కొద్దీ భాగస్వామ్యం కొంతైనా భారత ప్రజలకు కల్పించక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. అప్పటి వరకు వాళ్ళు భారతదేశ ప్రజలకి పాలనలో భాగస్వామ్యం ఇవ్వలేదు. మీకు ఈ పాలన చేతగాదు, మీకు ఈ ప్రజాస్వామిక సంస్కృతి లేదు, మీరు అనర్హులు అని వాళ్ళు మనల్ని వెలివేసి, ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ కొంచెంగా స్వాతంత్రం ఇవ్వటం, భాగస్వామ్యం ఇవ్వటం మొదలుపెట్టింది. కానీ భాగస్వామ్యం ఎంత దాకా ఇచ్చిందంటే రోజువారీ పాలనా వ్యవహారాల మేరకు మాత్రమే ఇచ్చింది. ఆర్థిక వ్యవహారాల మీద, శాంతి భద్రతల నిర్వహణ మీద మాత్రం పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే పెట్టుకున్నారు. ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. అదే కాలంలో టామ్ పెయిన్ అనేటువంటి ఒక తత్వవేత్త రైట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనే పుస్తకం రాశారు. అది 16 లక్షల కాపీలు అమెరికాలో అమ్ముడుపోయింది. ఆ రైట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ పుస్తకాన్ని ఇండియాలో నిషేధించింది. ఇవాళ ఎవరికైనా చెప్తే నమ్మొస్తుంది. ఆ రైట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అనే పుస్తకాన్ని ఆధారంగానే ఫ్రాన్స్ లో కానీ అమెరికాలో కానీ విప్లవాలు చెలరేగాయి. ఆయన ఆలోచనల ప్రభావంతోనే అమెరికాలో డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఫ్రెంచ్ విప్లవం చేసిన డిక్లరేషన్ కు అవి స్ఫూర్తిగా నిలిచాయి. ఇట్లాంటి ఒక ఆలోచన మన భారతదేశంలోకి రాకుండా బ్రిటిష్ పాలకులు అడ్డం పడితే, అప్పుడు ఎవరు రహస్యంగా దాన్ని భారతదేశానికి స్మగుల్ చేసి, ఆ స్మగ్లింగ్ చేసుకొని తెచ్చుకున్న ఆ పుస్తకాన్ని రహస్యంగా చదువుకొని
ప్రజలు హక్కులకు సంబంధించిన చైతన్యాన్ని పొందారు. పొందిన తర్వాత వాళ్ళు అడిగితే మీకు స్వాతంత్రం ఇస్తామని వాళ్ళు చెప్పటం, ఆ రకంగా క్యాబినెట్ కమిటీ వచ్చి ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించి రాజ్యాంగ ఏర్పాటుకు అప్పుడున్న పరిమితమైనటువంటి ఓటు హక్కుతోనే ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేస్తారు. ఇక ఈ రాజ్యాంగ సభలో పాకిస్తాన్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు అది కేవలం భారత రాజ్యాంగాన్ని రాసుకునేటువంటి సభ విడిగా ఏర్పడిపోయి 48 నుంచి దాదాపు 50 దాకా నవంబర్ దాకా ఈ చర్చలు జరిగి చివరాఖరికి రాజ్యాంగం యొక్క రూపకల్పన జరుగుతుంది. ఆ రాజ్యాంగం రూపకల్పన సుదీర్ఘమైన చర్చలు. ఆ చర్చలన్నింటినీ కూడా శ్యామ్ బెనగల్, ఈ మధ్యనే చనిపోయిండు, ఆయన గురించి మీరు వార్తలు కూడా చదివిండ్రు. శ్యామ్ బెనగల్ సంవిధాన్ అనే పేరుతో ఆయన సీరియల్ తీశారు. మీరు చూడండి, సంవిధానాన్ని యూట్యూబ్లో కొడితే వస్తాయి, మీరు సంవిధానం చూడండి. అందులో రాజ్యాంగ సభలో జరిగిన చర్చలన్నీ మనకు అర్థమవుతాయి. ఆ రాజ్యాంగ రూపకల్పన ఎట్లా జరిగింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంబేద్కర్ నిర్వహించిన పాత్ర ఏందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తాయి. ఇది మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకొని కొంత దృష్టి సాధిద్దాం. నిజంగా కూడా అప్పుడు జరిగినటువంటి చర్చలన్నింటి పర్యవసానంగా మనకు జరిగింది ఏంటి అంటే భారతదేశానికి ఒక ఎక్కడా లేనటువంటి విలక్షణమైనటువంటి రాజ్యాంగం వచ్చింది. మామూలుగా రాజ్యాంగం ఏ దేశంలోనైనా ప్రభుత్వాధికారాలను నిర్వచిస్తుంది. ఏ శాఖ ఏం పని చేయాలి, ఎట్లా పని చేయాలి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధం ఎంత ఉండాలి, ప్రజల స్వేచ్ఛ ఎంత, పాలకుల అధికార పరిధి ఎంత అనేది అందులో స్పష్టంగా నిర్వచిస్తారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే భారతదేశంలో అవి మాత్రమే రాయలేదు. ఇంకేం రాశారు భారతదేశంలో అంటే భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనే విషయం పైన కూడా ఒక స్పష్టత ఇచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే భారతదేశ అభివృద్ధి పథం ఎట్లా ఉండాలి, మన ప్రయాణం ఎట్లా నడవాలి, ఎటు దిక్కు నడవాలి, ఏ లక్ష్యాల కోసం ప్రయాణం సాగాలి అనే విషయాన్ని కూడా ఎవరు చెప్పిండ్రు? ఇది భారత రాజ్యాంగంలో తేల్చి చెప్పింది. అందుకని జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ప్రవేశపెట్టినప్పుడు అందులో ఇవన్నీ స్పష్టంగా బయటకు వస్తాయి. ఎందుకోసం రాజ్యాంగం అంటే కేవలం పౌరుల స్వేచ్ఛను నిర్వచించటమే కాదు, ప్రభుత్వ అధికార పరిధిని నిర్ణయించటం మాత్రమే కాదు. ఈ రాజ్యాంగం ఎందుకంటే మనం ఇంతకాలం అసమాన సమాజంగా బతికినాం. ఈ అసమానతల నుంచి బయటపడి సమానత్వాన్ని సాధించుకోవటానికి ఈ రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నాం. ఏకకాలంలో 2 కర్తవ్యాలు. మొదటి కర్తవ్యం భారతదేశం స్వతంత్ర దేశంగా నిలబడటం, పౌరులు అందరికీ స్వేచ్ఛను కల్పించడం. రెండవ కర్తవ్యం ప్రజలందరూ స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో ఎదగటానికి కావలసిన అభివృద్ధిని సాధించడం. ఈ 2 కర్తవ్యాల కోసం భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకుంటాం మనం. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఎందుకు ఇదంటే ఈ 2 లక్ష్యాల్లో ఏది మర్చిపోయినా మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిచినట్టే. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా సాగుతున్న ఉద్యమాలు ఆదివాసులకు, మైదాన ప్రాంత ప్రజలకు మధ్య, కులాల మధ్యన సమానత్వం, పట్టణాలకు పల్లెలకు మధ్యన సమానత్వం, ఈ సమానత్వ సాధన కోసం భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఉద్యమాలు నడుస్తున్నాయి. రాజ్యాంగం అనేది స్ఫూర్తి అయింది. ఒక రకంగా చెప్పాలంటే భారత రాజ్యాంగంలోని చాలా హక్కులు, మన హక్కుల అధ్యాయం కానీ ఆదేశ సూత్రాల అధ్యాయం కానీ ఒక కొత్త సమానత్వ అవకాశాలు అందరికీ పెంపొందించగల ఒక సమాజం కోసం మనం ఆ రాజ్యాంగం అనేది ఒక మార్గనిర్దేశం చేసి, ఇది విప్లవాత్మకమైనటువంటి భావన. మార్పును సాధించగలిగేటువంటి శక్తి ఈ వీటికి ఉంది. గద్దర్ కూడా ఆఖరి రోజుల్లో రాజ్యాంగాన్ని పట్టుకుంటాడు. కానీ రాజ్యాంగంలో కీలకంగా 3, 4 దాని ప్రత్యేకతల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయమే అంబేద్కర్ కూడా తన స్టేట్స్ అండ్ మైనారిటీస్ లో రాస్తాడు. చాలా స్పష్టంగా రాస్తాడు. రేపటి రాజ్యాంగంలో అన్నిటికంటే మొట్టమొదటి మనం సాధించవలసింది రాజకీయ సమానత్వం. రాజకీయ సమానత్వంతో సరిపోదు. ఎందుకంటే రాజకీయ రంగంలో సమానత్వం అనేది ఆర్థిక సామాజిక రంగాల్లో ఉన్న వైరుధ్యాలను సంపూర్ణంగా పరిష్కరించలేదు. సామాజిక ఆర్థిక రంగాల్లో కూడా సమానత్వం సాధించినప్పుడు ఈ రాజకీయ స్వేచ్ఛకు, సమానత్వానికి అర్థం ఉంటుంది అని చెప్పి ఆయన పేర్కొంటారు. అంత కీలకంగా ఆయన మాట్లాడిన తర్వాత ఇక రాజ్యాంగం అనేది వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకం.
ఎవరెవరు రాజ్యాంగాన్ని ప్రతినిత్యంగా కొని పోరాటం చేశారు. తమ హక్కులను అణిచివేస్తున్నప్పుడు విద్యార్థులందరూ ఆ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని పోరాటం చేశారు. ఈ భారతదేశంలో అనేక వర్గాలు కుల అసమానతలకు వ్యతిరేకంగా రాజ్యాంగం ఒక సాధనమైంది. అంత బలమైనటువంటి డాక్యుమెంట్. అందుకనే ఇన్నేళ్ళు నిలబడ్డది. అది నిలబడ్డదంటే అది ప్రజల్లో ఒక వాస్తవికమైన ఒక శక్తిగా పెంపొందింది అంటే అది ప్రజల చైతన్యమే కారణం. 70ల తర్వాత ఎక్కడికక్కడ పోరాటాలు పెంపొందిన కొద్దీ ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని వాళ్ళు పట్టుకొని మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు బాగా గుర్తు, పోలీసులు అరెస్ట్ చేస్తే తారకం గారు రాజ్యాంగంలోని హక్కుల ప్రాతిపదికన పుస్తకం రాస్తే ఆ పుస్తకం ప్రతి ఒక్కరి చేతిలో ఒక పెద్ద డాక్యుమెంట్ అయిపోయింది. పోలీసులతో అడిగాను, మాకు ఈ పుస్తకంలో ఉన్న హక్కుల ప్రకారం మాతో వ్యవహరించాలి అని అడగటం మొదలుపెట్టాను. రాజ్యాంగం అనే డాక్యుమెంటే లేకపోతే మేమేమైపోయే వాళ్ళం అనే ఒక భావన ఇవాళ ప్రజల్లో చాలా బలంగా వచ్చింది. కానీ పాలకులకు ఏం పడ్డదంటే సరళీకరణ వచ్చిన తర్వాత ఇక ఈ సరళీకరణ అనేది మనకి ఇంకా ఇది నిలబడుతుందా లేదు. ఈ ముందుకు సాగాలంటే వనరులను కొల్లగొట్టేటువంటి ఒక ప్రయత్నం ముందుకు సాగాలంటే మీరు చూస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా ఉన్నటువంటి డొనేషన్ల పార్టీలకు డొనేషన్లు ఇచ్చేటువంటి వ్యవస్థ, ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు డొనేషన్లు ఇవ్వడం, అందుకు ప్రతిగా పార్టీలు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం. అందుకని కూడా ఒక కంపెనీ గతంలో అధికారంలో ఉన్న పార్టీకి డొనేషన్ ఇచ్చింది, వాళ్ళకు అందుకు ప్రతిగా వాళ్ళకు కొన్ని బిజినెస్ ఆఫర్లు ఇవ్వడం. వాళ్ళకి రాజ్యాంగం మారాలని ఎందుకుంది అంటే విచ్చలవిడిగా దోచుకోవటానికి ఇది ప్రతిబంధకంగా తయారైంది. ముందరికాళ్ళకు బంధం వేసినట్టయింది. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇదే లేకపోతే మనకి ఈ రక్షణ కూడా ఉండేది కాదు, ఈ రిజర్వేషన్లు ఉండేవి కావు, మనం ఈ మాత్రం మాట్లాడే అధికారం కూడా మనకు దక్కేది కాదు, ఆర్థికంగా కొన్నైనా అడగలుగుతున్నామంటే అది రాజ్యాంగం వల్లనే అనే భావన ప్రజల్లో కలిగింది. కాబట్టి ఇది మామూలు వైరుధ్యం కాదు. చాలా విచిత్రం ఏంటంటే రాజ్యాంగం ఆధారంగా పాలకులు పెత్తనాన్ని నిలబెట్టుకోవాలి, కానీ వాళ్ళకి ఇది ప్రధానమైన అవరోధంగా కనబడతా ఉంది. ప్రజలందరికీ తాము కాపాడుకోవటానికి, ఆత్మగౌరవంతో బతకటానికి ఇదే ఏకైకమైన షరతు అనే అభిప్రాయం కలుగుతూ ఉన్నది. ఇది వాళ్ళ భారతదేశంలో ఉన్న వైరుధ్యం. ఈ సమయంలో మనం ఎటు నిలబడాలనేది తెలుసుకోవాల్సిందే. 75 ఏళ్ళ ఈ రాజ్యాంగ సభ ఎందుకు పెడుతున్నామంటే ఆ నిర్ణయం స్పష్టం చేయటానికి. మనకి రాజ్యాంగం కావాలి, అది అమల్లోకి రావాలి, అది మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని సరళీకరణ యుగంలో మరింత విస్పష్టంగా మనందరం ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం కాపాడుకోవటానికి ఐక్యమైతే, ఆ స్ఫూర్తిని మనం విస్తృతపరచుకోగలిగితే ఈ విచ్చలవిడి వనరుల దోపిడీ ఆగిపోయి మనందరం కూడా మన అవకాశాలను పెంచుకోవటానికి ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ సభల ఆవశ్యకతను మనం అర్థం చేసుకోవాలి. చాలా ఈ విషయాలపైన చాలా లోతుగా విశ్లేషిస్తున్నటువంటి మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఇక్కడ ఉన్నారు. చాలా పట్టుదలతో 26 జనవరి రోజు వారు హైదరాబాద్లో ఒక సదస్సు నిర్వహిస్తున్నారు. మీరు ఎంతమంది వీలైతే అంతమంది ఆ 26 జనవరి రోజు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆఫీసు అక్కడ ఏర్పాటయ్యే ఈ కార్యక్రమానికి హాజరై మనం కూడా అందరం కూడా తోడ్పాటు అందించవలసిన అవసరం ఉంది. కష్టపడి అక్కడి నుంచి లాయర్గా ఎదిగి భారతదేశంలో సమాచార హక్కులు కమిషనర్గా పనిచేసి ఆ సమాచార హక్కు కమిషన్గా ప్రభుత్వంతో ఆయన చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. ఆయన ఎంత నిక్కచ్చిగా హక్కును ఉపయోగించాడు, అధికారాన్ని ఉపయోగించాడు అంటే ఇవాళ ప్రభుత్వం చివరాఖరికి ఆ సమాచార హక్కు చట్టాన్నే మార్చాలనే దాకా వచ్చింది. కానీ లాలో నిష్ణాతులైనటువంటి వారు ప్రజల కోసం చట్టాన్ని అర్థం చేసుకుని చట్టాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని తాపత్రయపడే మనకు ఉన్న కొద్దిమంది మేధావుల్లో మాడవు శ్రీధర్ గారు ఒకరు. వారిద్దరు కూడా మాట్లాడుతున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇవాళ సూర్యాపేట ఒక రకంగా మొత్తం తెలంగాణకు ఇవాళ ఒక మార్గనిర్దేశన చేస్తున్నారు. మీరు మార్గనిర్దేశన చేసినట్టే ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ సభలు జరగవలసినటువంటి అవసరాన్ని ఇవాళ జరుగుతున్న ఈ సూర్యాపేట సదస్సు ఎత్తి చూపుతున్నది. మీ
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ చక్కటి ఉపన్యాసాలు అందరూ కూడా కొంత సీరియస్ గా వినాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. మల్లెపల్లి లక్ష్మయ్య గారు ప్రసంగించాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. భారత రాజ్యాంగానికి మరొక రకమైన ప్రత్యేకత కూడా. భారత రాజ్యాంగం రాకముందు రాతపూర్వకంగా కానీ లేకుంటే మాటల ద్వారా కానీ లేకుంటే ఇతర రాతల ద్వారా కానీ కొన్ని నిబంధనలు రాజ్యాంగాల అమల్లో ఉన్నాయి. అందులో ప్రధానమైనది మనుస్మృతి. మనుస్మృతి అనే ఒక కోడ్ ఈ దేశాన్ని అందరికీ దాన్ని చదివి అమలు చేయకపోయినా దాని భావజాలం అందరికీ ఎక్కించి ఒకటి అమలు జరుగుతున్న రోజులని. ఇప్పటి వరకు ఈ దేశంలో మనిషికి గుర్తింపు కులంతో, మనిషికి గుర్తింపు వాడి పుట్టుకలో, మనిషికి గుర్తింపు వాడి చదువులో. కానీ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అన్ని రకాల గుర్తింపులను పక్కన పెట్టి కేవలం భారతీయులందరూ ఒకటే గుర్తింపుగా తీసుకొచ్చిన చరిత్ర భారత. ఇది నా దేశంలో ఇదొక్కటి చాలు. ఈ దేశాన్ని భారత రాజ్యాంగంలో మిగతా హక్కులని పక్కన పెట్టి ఈ దేశంలో అందరూ సమానమే అనే ఒకే ఒక్క వాక్యం అని ఒకే ఒక్క భావన ఈ దేశానికి ఒక విప్లవం. ఎందుకంటే అంతవరకు మనుస్మృతిలో మీరు ఒక 300, 400, 500 పేజీలలో కూడా ఎక్కడ కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, వాళ్ళ హక్కులు, అధికారాలు అవి మాత్రమే ఉన్నాయి. కానీ అందరం సమానమే, మనుషులందరూ సమానమే, మనుషులందరూ సమానంగా పుట్టారు, సమానంగా పెరిగారు అనే భావన మనుస్మృతిలో లేదు. ఎందుకు నేను మనుస్మృతిని చెప్తున్నానంటే మిగతా పురాణాలు, మిగతా వేదాలు, మిగతా భాగవతం, రామాయణం, భారతం లాంటి పుస్తకాలన్నీ కూడా ఒక రకంగా దేవతలు, దేవుళ్ళు అనే అంశాన్ని చెప్పినప్పటికీ మనుస్మృతి అనేది మనుషులు ఎట్లా ఉండాలి, మనుషులు ఏ విధులు పాటించాలి, ఎట్లా పాటించాలి, ఎవరెవరికి లోబడి ఉండాలి, ఎవరెవరు ఈవెన్ శిక్షలు కూడా ఎవరికి తక్కువ ఉండాలి, ఎవరికి ఎక్కువ ఉండాలి, అన్ని విషయాలు చర్చించింది మనుస్మృతి. అంటే మనుస్మృతిలో కులాన్ని బట్టి, వర్ణాన్ని బట్టి అధికారాలు, హక్కులు, శిక్షలు ఇవన్నీ ఉన్నాయి. కానీ భారత రాజ్యాంగం వీటన్నిటిని తోసేసి పక్కన పడేసి ఈ దేశంలో అందరూ ఒక్కటే, అందరూ సమానం అనే భావనను మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది భారత రాజ్యాంగం. ఈవెన్ మనకు నెహ్రూ కమిటీ రిపోర్ట్ ఇంతకుముందు కోదండరామ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పొలిటికల్ డిమాండ్స్ లో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంతటి స్పష్టత మనకు కనబడింది. ఇది మొట్టమొదటి లక్షణం భారత రాజ్యాంగం. నిజానికి చాలా మంది అనుకుంటున్నట్టు ప్రపంచంలో ఉన్న ఇతర రాజ్యాంగాల్ని, లేకుంటే ఇతర వ్యవస్థల్ని, లేకుంటే ఇతర పుస్తకాల్ని నడిచి చూసి రాశారు. జరిగిందో అప్పటి నుంచి జరిగిన ఉద్యమాల ప్రేరణ కూడా భారత రాజ్యాంగం పైన ఉంది అనే విషయాన్ని మర్చిపో. దీనికి ప్రధానమైన పునాది గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు ఈ రోజు మనం ఏదైతే సమానం, అందరి సమానం అని మాట్లాడుతున్నామో, డార్విన్ లాంటి వాళ్ళు ఒక 250 ఏళ్ల కిందట మానవుడు పరిణామ క్రమంలో జన్మించాడని, మానవ పరిణామ సిద్ధాంతాన్ని ఏదైతే ప్రపంచానికి అందించారో అంతకంటే 2200 ఏళ్ల ముందు గౌతమ బుద్ధుడు అగ్గన్న సుత్తలో చాలా క్లియర్గా చెప్పాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఇద్దరు బ్రాహ్మణ యువకులు వచ్చి, అయ్యా నీ దగ్గరికి మేము వస్తే వాళ్ళని మమ్మల్ని తిడుతున్నారు, కులం తక్కువడి దగ్గరికి పోయినామని, నువ్వు కులం తక్కువడి పడ్డా, నీకు అర్హత లేదు, అందరు సమానం కాదట, మేము చాలా ఎక్కువ బ్రాహ్మణులం అని అంటున్నారు, దానికి మీరేమంటారు అని అంటే ఆయన ఒక మాట చెప్పాడు. నిజమే, వాళ్ళు అంటున్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి, కానీ అందరం మనుషులమంతా ముట్టైన తల్లికి పుట్టిన వాళ్ళం. అంటే ఒక తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళం. తల్లి గర్భం ద్వారానే మనం బయటకు వచ్చినాము. దీనికి వేరే ప్రేరణ, వేరే పునాది లేదు. వచ్చిన తర్వాత మనం మనుషులుగా ముద్రలు వేసుకుంటాము, కులాలుగా ముద్రలు వేసుకుంటూ, వర్ణాలుగా ముద్రలు వేసుకుంటున్నాము. ఇది ప్రపంచం అనేది ఎవరో సృష్టించింది కాదు, దేవుడు ఇంకెవరో సృష్టించలేదు. ఈ ప్రపంచం మొదట తనకు తానుగా అభివృద్ధి అవుతూ వచ్చింది. ఇది ముందు గోధుమ వర్ణంలో ఉంది, ఆ తర్వాత నీళ్లుగా మారినాయి, ఆ తర్వాత క్రిములు వచ్చినాయి,
కీటకాలు వచ్చినాయి, మొక్కలు వచ్చినాయి, చెట్లు వచ్చినాయి, జంతువులు వచ్చినాయి, మనిషి వచ్చినాయి. తన అజ్ఞానస్థితిలో చాలా డీటెయిల్గా ఇది నేను అనుకుంటాను. ఇది పునాది. ఒరిస్సా దగ్గర మీకు భువనేశ్వర్ దగ్గర ఉన్న ధౌలి శాసనం ఏదైతే ఉందో, ధౌలి శాసనంలో చాలా క్లియర్ గా మాట్లాడుతారు. నా రాజ్యం యొక్క అవసరం పిల్లల్ని, నా ప్రజలందరూ నా పిల్లలు లాంటివి, ప్రజలందరినీ రక్షించడం అనేది నా బాధ్యత, రాజుగా నాది కర్తవ్యం. వాళ్ళను పిల్లలు వృద్ధులు మాత్రమే కాదు, ప్రతి జీవిని రక్షించడం మా బాధ్యత. అంటే ప్రజాస్వామ్యానికి పునాది బౌద్ధంలో నుంచి, అదేవిధంగా అశోకుడి సంక్షేమం నుంచి, ఆ తర్వాత అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా ప్రజాస్వామ్యాన్ని నిర్వచిస్తారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రభుత్వ విధానం, పాలన మాత్రమే కాదు, ప్రజల్ని పాలించడం మాత్రం ప్రజాస్వామ్యం కాదు, ప్రజలు కూర్చొని మాట్లాడుకొని చర్చించడం మాత్రం ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల మధ్య ఉండే ఓ ఈక్వల్ సంబంధాలు, మానవ సంబంధాలు కూడా ఒక సమానత్వ భావన ఉండాలి. ఈ సమానత్వ భావనను పెంపొందించేదే ఫ్రెటర్నిటీ, సోదరత్వము. ఈక్వాలిటీ, లిబర్టీ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనవి. స్వేచ్ఛ, సమానత్వం. కానీ స్వేచ్ఛ సమానత్వం కంటే భారతదేశంలో, ప్రపంచంలో సోదరత్వానికి అంత ప్రాధాన్యత లేదు, కానీ భారతదేశంలో సోదరత్వానికి అంత ప్రాధాన్యత ఉంది. అశోకుడు ఈ భారతదేశానికి కాదు ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేసిన గొప్ప వ్యక్తి. ఇంకో మాట కూడా చెప్తాడు, అశోకుడు దండయాత్రల ద్వారా బౌద్ధాన్ని విస్తరించలే, అశోకుడు దమ్మం ద్వారా బౌద్ధాన్ని విస్తరించాడు. అంటే ఒక బోధన ద్వారా, ఒక భావన ద్వారా, ఒక ఆలోచన ద్వారా జయించాడు ప్రపంచం. అంటే దీని నుంచి కనుక మనం చూస్తే రాజ్యాంగానిలో ఉన్న అంశాలు మనకు అర్థం. తర్వాత రాజ్యాంగంలో ఈవెన్ 3వ భాగంలో 4వ భాగంలో ఉన్న అంశాలన్నీ ఏంటి? నాకు తెలిసి సింగిల్ మైండ్ మైనారిటీ రైట్స్. ముస్లిము రిలీజియన్ మైనారిటీ కాదు, మొత్తం మీరు అన్ని చూడండి పొలిటికల్ మైనారిటీస్. పొలిటికల్ మైనారిటీస్ అంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, అంటే వాటికి స్వేచ్ఛ ఉండాలి. 19 ఆర్టికల్, 18 ఆర్టికల్. తర్వాత మీకు మనిషికి స్వేచ్ఛ ఉండాలి 21 ఆర్టికల్, 22 ఆర్టికల్. ఆ తర్వాత మీకు సోషల్ మైనారిటీస్, అంబేద్కర్ ని ఎస్సీస్ని ఏమన్నాడు ఆయన? వాళ్ళంతా రిలీజియస్ మైనారిటీ అయితే మేము సోషల్ మైనారిటీస్, అంటే సామాజికంగా మైనారిటీ వాళ్ళం, సమాజంలో సామాజిక రంగంలో మైనారిటీగా ఉన్నవాళ్ళం. అంటే ఎస్సీస్ రిలీజియస్ మైనారిటీస్, రీజనల్ మైనారిటీస్, లింగ్విస్టిక్ మైనారిటీస్, వీటన్నిటి హక్కుల యొక్క సారాంశమే మీకు ఫండమెంటల్ రైట్స్ కానీ, లేకుంటే ఆ తర్వాత వచ్చిన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అంటే మీకు ఒక రకంగా చెప్పాలి అని అంటే అప్పటి వరకు భారతదేశంలో జరిగిన అనేక రకాల ఉద్యమాల యొక్క ఆలోచనలు, డిమాండ్లు అన్నింటినీ దీనిలో పొందుపరచడం. ఈవెన్ 16, 15, 14 ఆర్టికల్ మనందరికీ తెలుసు. ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ సమానమే, వివక్ష చేయకూడదు. ఇవన్నిటితో పాటు అంతవరకు అంటరానితనం మీద మాట్లాడిన పార్టీలు కానీ, అంటరానితనం మీద మాట్లాడిన రాజకీయ ప్రతిపాదన కానీ లేవు. అందుకే ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, విప్లవకారులకి, విప్లవకారులకి అవసరం. అంటే అది అంత చిన్న విషయం. ఆ తర్వాత మీరు రిలీజియస్ ఫ్రీడమ్ లో కూడా చాలా అంశాలు మీకు 30 దాకా, 29 దాకా, ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడం. గాంధీ బతికున్నంత వరకు సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు మౌనం పాటించారు. గాంధీ ఎప్పుడైతే చనిపోయాడో మొత్తం రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పి, రిజర్వేషన్లు ఎత్తేస్తామని ప్రకటించి, ఈ రోజు అనుకున్న ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండేది కాదు. కానీ అప్పుడు అంబేద్కర్ ఎదురుంది, ఒకవేళ నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తే నేను రాజ్యాంగ సభలో ఉండాల్సిన అవసరం నాకు లేదు, నేను వెళ్తున్నాను. ఆ అల్టిమేటం ఇచ్చిన తర్వాత ఆయన 5-6 రోజులు రాజ్యాంగ సభ చర్చలకు వెళ్ళకపోయిన తర్వాత మాత్రమే చివరికి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంచుతామని చెప్తే తప్పనిసరైన పరిస్థితులు అంగీకరించాలి. ఇది చరిత్రలో ఉన్న అంశం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారు ఇంకొక అంశాన్ని చొప్పించారు రాజ్యాంగంలో. ఆ చొప్పించడం వల్లనే ఈరోజు మండల్ కమిషన్ వచ్చింది. మండల్ కమిషన్ ఏ బేస్ మీద వచ్చింది? మండల్ కమిషన్ రావడం వల్లనే బీసీలకు రిజర్వేషన్లు వచ్చింది. మండల్ కమిషన్ రావడం వల్లనే ఈరోజు అనేక రకాలైన బీసీ యొక్క చర్చ జరుగుతూ ఉన్నది. దానికి పునాది 340 ఆర్టికల్. 340 ఆర్టికల్ ఏముంది? 340 ఆర్టికల్లో వెనుకబడిన వర్గాలు,
ఏవైతే ఉన్నాయో వీటన్నిటి యొక్క పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ ఆర్టికల్ అధికారం ఇస్తుంది. ఆ ఆర్టికల్ అధికారం ఇస్తుంది అవడం వల్లనే కాలేకార్ కమిషన్ కానీ ఇంకో కమిషన్ కానీ చివరికి మండల్ కమిషన్ కానీ చేశారు. మీరు మండల్ కమిషన్ రిపోర్ట్ ఒరిజినల్ రిపోర్ట్ చదివితే మండల్ కమిషన్ ఏ బేస్ మీద ఆధారపడిందో రాష్ట్ర త్రిపాఠి ఆర్టికల్ యొక్క ఆధారంగా ఈ మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని కూడా దాంట్లో రాస్తారు. ఇది అంబేద్కర్ చేసింది కాదు. అంటే మనము అంగీకరించకపోవడం అనేది ఏదైతే ఉందో మన మనసులో నుంచి అది తీసివేయాలి. రెండో అంశము ట్రైబల్ విషయంలో కూడా మీరు జైపాల్ సింగ్ ముండా అని బీహార్ ఈరోజు జార్ఖండ్ లో కానీ ఈ 5th షెడ్యూల్ కానీ ఇంకొక అన్నిటి మీద చాలా స్పష్టంగా నిలబడటం వల్ల మాకు హక్కుల అధికారాలు వచ్చినాయి కూడా మాకు. ఇది ఇంతటి స్పష్టంగా ఇవన్నీ ఉన్నప్పుడు ఈ హక్కులని మనం ఆలోచిస్తున్నప్పుడు దీనికోసం మనం ఏం చేయాలి అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు కానీ భారత రాజ్యాంగంలో మనకు అందించిన హక్కులు కానీ పోరాటాల ద్వారా వచ్చినాయి, సంఘర్షణల ద్వారా వచ్చినాయి. పోరాటాలు లేకుండా సంఘర్షణ లేకుండా ఏ హక్కులు రాజ్యాంగంలోకి రాలేదు. వాటికేమో అంతటా ఊరికే కూర్చొని 10 మంది కూర్చొని ఏదో లిస్టు రాసుకొని ఇది ఉండాలి అని పెట్టినాయి కాదు. ప్రొటెక్షన్ చేయడం కాదు, కాన్స్టిట్యూషన్ అమలు చేయమని అడిగారు. రాజ్యాంగాన్ని రక్షించడం మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని అమలు చేయాలి. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలనే స్ట్రగుల్ కూడా మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే మేము మళ్ళీ ఊరుకోమనే ఒక మూమెంట్ రావాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు తెలంగాణ సమాజం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలు ఎప్పుడు మొదలైన ఆధునిక సమాజంలో మొదలైంది. తెలంగాణ సామాజిక ఉద్యమం ఎప్పుడు మొదలైంది? చరిత్రకు అందినంత వరకు 1879లో మన సరోజిని నాయుడు గారి తండ్రి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ, కేశవరావు కారోడ్కర్ వీళ్ళు మొట్టమొదటిగా చాందా లైన్ కు వ్యతిరేకంగా, రైల్వే లైన్ లో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం సిటిజన్స్ ఇంప్రూవ్మెంట్స్ అసోసియేషన్ అని హైదరాబాద్ లో చేసిన పోరాటం. ఆ తర్వాత వచ్చిన ఆర్య సమాజ్, ఆ తర్వాత గ్రంథాలయం, ఆంధ్ర మహాసభ, తెలంగాణ సాహిత్య పోరాటం. అంటే తెలంగాణ సమాజం ఒక 3 పర్వతాలను తొలగించుకొని ఇది దాకా వచ్చిన ఒక పర్వతం నిజాం. 1879 నుంచి 1850 వరకు జరిగిన అనేక పోరాటాల ద్వారా నిజాం ఓడించగలిగిన పక్కకు పెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది? అప్పటి వరకు జమీందారులు జాగీర్దారులు ఉన్న వ్యవస్థలో ఊరూరికో దొర, ఊరు గ్రామానికో పటేల్ వచ్చింది. ఈ వీళ్ళకి వ్యతిరేకంగా 1951 నుంచి 1969, 90 వరకు ఒక కమ్యూనిస్టులు డార్క్ లో ఉన్న తెలంగాణలో ఇంకొక పరిశోధన జరగాల్సిందంటే 1951 నుంచి నక్సలైట్ మూవ్మెంట్ వచ్చేంత వరకు ఉద్యమాలు జరిగినాయా లేదా? జరిగినాయి, కానీ ఎక్కడ రికార్డు. అనేక చోట్ల అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, రెడ్లు, వెలుమలు, బ్రాహ్మణులు అందరూ కూడా పట్టణాలకు చేరారు, తాలూకా నాయకులుగా, జిల్లా గ్రామాల్లో ఉన్న ఎస్సీలు, బీసీలంతా దొరలకు వ్యతిరేకంగా పోరాటం వాళ్ళని చంపేశారు. దానికి నిన్న మెదకులో కేవల్ కిషన్ అని మా ఊళ్ళో మా చిన్న 63లో చంపేశారు, ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు. అట్లా చాలా ఊర్లలో జరిగి ఉండే, చాలా ఊర్ల నుంచి రిపోర్టు రాలేదు. ఈ క్రమం ఏమైంది? ప్రజలు పోరాడుతున్న క్రమంలోనే పార్టీలు స్ప్లిట్ వచ్చి నక్సలైట్ ఉద్యమం వచ్చి నక్సలైట్ ఎజెండాని, ప్రజల ఎజెండాను నక్సలైట్ జెండాగా మార్చుకోవడం అనేది చూస్తాం. అది నిమ్మపల్లి కావచ్చు, మద్దునూరు కావచ్చు, ఖమ్మం మూవ్మెంట్ కావచ్చు. ఆ తర్వాత 90కి వచ్చేసరికి గ్రామాల నుంచి దొరలు, పట్టేళ్ళంతా పట్టణాలకు వెళ్ళిపోయారు. రెండో వైరుధ్యం పరిష్కారం. మూడోది మొదలైంది ఏంటి? ఆంధ్ర పెత్తనం. ఆంధ్ర పెత్తనం 1920 నుంచి ఉంది, లేదని కాదు. 1990 వచ్చేసరికి ఎందుకు వచ్చింది అంటే గ్రామాల్లో కూడా ప్రజల యొక్క చైతన్యం పెరిగింది. గ్రామాల్లో ఎస్సీ, బీసీలో చదువుకున్న వాళ్ళు పెరిగారు. తర్వాత ప్రజాప్రతినిధులు బీసీల నుంచి 1987లో మొట్టమొదటిసారిగా లోకల్ బాడీ ఎలక్షన్ లో రిజర్వేషన్స్ వచ్చినాయి. దాంతో లీడర్షిప్ డెవలప్ అయింది. ఆ తర్వాత మీకు మళ్ళీ ఆంధ్ర పెత్తనం 2014లో ఎండ్ అయింది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఎవరు శత్రువు? లిబరలైజేషన్ వచ్చిన తర్వాత 90 తర్వాత ఒక నవీన సంపన్న వర్గం డెవలప్ అయింది. అంటే న్యూ రిచ్ పీపుల్, న్యూ రిచ్ పీజెంట్, న్యూ రిచ్ గ్రూప్ ఒకటి డెవలప్ అయింది. ఇది అన్ని కులాలు ఉన్నాయి. ఏ
ఏ పార్టీలో వాడు ఉండాల్సిన పని లేదు. వాడు ఏ పార్టీకి అయినా పోతాడు, వాడికి పదవి కావాలి, డబ్బు కావాలి. అంటే ఏంటి? పవర్, మనీ, ఇవి రెండింటిని వాడు పెంచుకుంటూ పోవాలి. అందుకే మనము ఈరోజు అది గుర్తుపట్టి మనం చేయాల్సిందంటే, నిజానికి ఈరోజు మీరు పౌర ప్రజాస్వామ్య వేది, దానికి కొంచెం ప్రజాస్వామ్యం వేదే వరకు పర్వాలేదు. అది ఆ ప్రజాస్వామ్య వేదిక లాంటి ఫోరంలు కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడాల్సింది రాజ్యాంగాన్ని. కొత్త తరం, కొత్త ఆలోచనలు సమాజానికి అవసరం పడతా ఉంటాయి. 70కు ముందు ఉన్నటువంటి పరిణామాలు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు, లేదు 100 ఏళ్ల తెలంగాణలో ఎప్పుడు దేశానికి ఒక టార్చ్ బేరర్ లెక్క ఒక కొత్త ఐడియాలజీని ఇస్తూనే ఉంది తెలంగాణ సమాజం. ఇప్పుడు అన్న చెప్పాడు, ఒక 3 ఆర్టిల్స్ దాటుకొని వచ్చినాం. ఇప్పుడు తెలంగాణలో మన తెలంగాణ భూస్వాములు పోయినరు, నవాబులు పోయినరు, ఆంధ్రోలు పోయినరు. ఇక మరి మన తెలంగాణ అభివృద్ధి జరగాలి. ఈ తెలంగాణ అభివృద్ధి జరగడము అంటే కేవలం కొద్దిమంది వ్యక్తులు, అంటే నైజాం పోరాటంలో పోరాటం చేసిన వాళ్ళంతా నాయకులే వచ్చి వాళ్ళ ఆధిపత్యం భూస్వామ్యం చేయాలి. మళ్ళీ ఆ తర్వాత ఇంకో రూపంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణ? ఇప్పుడు జరుగుతున్నటువంటి నిరంతరం మారుతూ ఉంటాయి, తరాలు మారుతూ ఉంటాయి, ఆలోచన ధోరణులు మారుతూ ఉంటాయి. ఈ ధోరణులు మారుతున్న దానికి దాదాపు 50 తర్వాత రాజ్యాంగం కీలకమైంది. భారత రాజ్యాంగం సమానత్వం ఒక ఎజెండాను తీసుకొచ్చింది. భారత మేమందరం నక్సలైట్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళని, సాయుధ పోరాటం ద్వారానే సమానత్వం వస్తుంది అన్నటువంటి వాళ్ళని. ఆ తర్వాత మారుతున్న దాంట్లో రాజ్యాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే భారత రాజ్యాంగం వేదికగా ఈ పార్లమెంటేరియన్ ప్రజాస్వామ్య రాజకీయాల్లో రాజ్యాంగాన్నే మనం ఎజెండాగా తీసుకపోతే, మేనిఫెస్టో రాజకీయ పార్టీల ప్రత్యేక మేనిఫెస్టోలు ఓవర్ చెప్తా ఉంటాడు. చచ్చినోడికి ఇస్తాం, బతికినోడికి ఇస్తాం, ఇచ్చినోడికి ఇస్తాం, రోడ్డు మీద తిరగడానికి ఇస్తాం, తాగడానికి ఇస్తాం అని రాయితీని ప్రకటిస్తున్నారు. రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా తీసుకొని వచ్చినటువంటి రాజకీయాలు కనుక చర్చ జరిగితే భారతదేశంలో ఆ వైపుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మేము విద్యావంతుల వేదిక 10 ఏళ్ల కింద తెలంగాణ విద్యావంతుల వేదిక దశాబ్ద ఉత్సవాలు జరిగింది. మనదేశం పోరాటంలో జయశంకర్ సార్ గారి నాయకత్వంలో అందరం కలిసి భావజాల వ్యాప్తి తీసుకొచ్చి పెట్టినాం. తెలంగాణ వస్తుంది, వచ్చే తెలంగాణ ఎట్లుండాలనే దాని మీద నాగార్జున సాగర్ లో సమాలోచన జరిగింది. ఇది ఎట్లా ముందుకు పోవాలి, తెలంగాణ ఏ రంగాలు కావాలి, వ్యవసాయ రంగం ఎట్లా అభివృద్ధి చెందాలి, నిరుద్యోగం ఎట్లా పరిష్కరించబడాలి, మహిళా హక్కులు ఎట్లుండాలి, దళితుల హక్కులు ఎట్లుండాలి, గిరిజనులు ఎట్లుండాలి అనే అంశం మీద 12 అంశాల మీద సూత్రీకరణ జరిగింది, చర్చ జరిగింది. దాదాపు 200 మంది 3 రోజులు కూర్చొని చర్చ చేసి ఆ తర్వాత 2014 తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళు మన ఆ సాగర్ సమాలోచన యొక్క సారాంశాన్ని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోగా పెట్టుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ పద్ధతులు మార్చుకున్నారు. కానీ మేము ఆ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనం దశాబ్దోత్సవాల సందర్భంగా ఒక సూత్రీకరణ తీసుకొచ్చినాం. అదే చెప్పిందన్న, పాలనలో భాగం పైసాలో భాగం. ఏం చేసిరంటే అందులో భాగం పైసల్లో భాగం, పాలనలో భాగం, జైలు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలకు నిర్ణయాల్లో భాగం కావాలి, ప్రజలు ఆ నిర్ణయాల్లో భాగస్వాములు కావాలి. ఆ బడ్జెట్ లో ప్రభుత్వం పెడుతున్న ఖర్చులో ప్రజలకు తెలియజేయాలి. అది గ్రామ బడ్జెటా, వార్డు బడ్జెటా, మున్సిపల్ బడ్జెటా, స్టేట్ లెవెల్ బడ్జెటా, ప్రజలు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తే ఇప్పుడు ఎవరు కటకటాల్లోకి పోవడానికి అవకాశం ఉండేది కాదు. ప్రజా అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని బడ్జెట్ ఉపకరణ జరిగితే అక్కడ అక్రమాలు జరగడానికి అవకాశం లేదు. ఆ అవినీతి అక్రమాలు లేని రాజకీయాల కోసం మరొక తరంగా ఇప్పుడు రాజకీయాలు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది, పోరాటాన్ని మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. హడ్డెట్స్ తొలగించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు పువ్వు వికసించాల్సిన టైంలో దీని మీద బొంతు పురుగులు వాళ్తాంటే ఊకోవడానికి లేదు. ఇక ఆ మకరంగాన్ని ఊకోవడానికి లేదు. ఇక అందుకనే మరొక పోరాటానికి సిద్ధమైనటువంటి వ్యక్తులుగా మేమందరం చాలా రోజులుగా
రోజు పేపర్లో ఉండేవాళ్ళు మనల్ని అడుగుతారు ఏందా మన పేపర్లు కనిపించట్లేదు, కానీ ఒక మదనం నడుస్తూ ఉంది, ఒక మేధో మదనం నడుస్తుంది, మదనం పడుతూ ఉన్నాం. చాలా మంది హైదరాబాద్ లో లక్ష్మణ మేము ఇట్లా కొంతమంది ఎన్ని గంటలు కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇవాళ ఈ సెమినార్ పెట్టడానికి ఉత్తగా ఏదో ప్రోగ్రామ్ కొరకు ప్రోగ్రాము లేకపోతే ఇంకో దానికోసమో కాదు. ఇంకేం చేద్దాం తెలంగాణ కొరకు, తెలంగాణ వస్తున్న కొత్త తరానికి ఎన్నికల్లో పోటీ చేయాలన్నా అది బీసీ అయినా ఎస్టీ అయినా మైనా ఎవరైనా పోటీ చేయాలంటే 100 కోట్లు ఉంటే తప్ప పోటీ చేయలేని పరిస్థితి. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయంటే వార్డు మెంబర్ కూడా 10 లక్షలు పెడుతున్న పరిస్థితి, సర్పంచ్ కూడా కోటి రూపాయలు పెడతా ఉన్న పరిస్థితి ఉన్నది. దీంట్లో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం వచ్చే పరిస్థితి లేదు, సమానం వచ్చే పరిస్థితి లేదు. దీనికి ఏం చేయాలి అంటే మరొక భావజాల పోరాటం మొదలు పెట్టాలి, మరొక సాంస్కృతిక పోరాటం మొదలు పెట్టాలా, మరొక రాజకీయ పోరాటం మొదలు పెట్టాలా అనే దాంట్లో భాగంగానే దాదాపు ఒక 20-30 మంది విడివిడిగా సమిష్టిగా చర్చలు జరుపుతూ వస్తుంది. తెలంగాణ వచ్చినాక ఒక ప్రయత్నం చేసినాం. తెలంగాణ వచ్చినాక ఈ 10 ఏళ్ళు వివిధ రూపాల్లో చర్చలు జరుపుతూ తెలంగాణ ముందు మరొక రాజకీయ పోరాటాన్ని ముందుకు తీసుకురావడం కొరకు భారత రాజ్యాంగమే ఎజెండాగా ముందుకు తీసుకురావడం కొరకే ఈ ప్రయత్నాలు చేసినాం. అందులో భాగంగానే ఈ రోజు మొత్తం తెలంగాణలోనే ఒక మొట్టమొదటి సెమినార్ మనం సూర్యాపేటలో పెట్టాం. ఆ రోజు తెలంగాణ మలిదశ పోరాటంలో తీవ్రం చేయడం కొరకు మా రోజు వీరెడ్డి నాయకత్వంలో సూర్యాపేట గాంధీ పార్కులో సభ పెట్టాం. అది మొత్తం విస్తరింపజేసింది, ప్రజా సంఘాలను భాగస్వామ్యం పెంచింది. ఆ తర్వాత రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మన చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. ఇప్పుడు రాజకీయ సంస్కరణలు, సైంటిఫిక్ సంస్కరణలు తీసుకురావడం కొరకు మళ్ళీ మనం అడుగు మొదలుపెట్టి ఈ వేదిక నుంచి ఈరోజు మొదలు పెట్టినాం. ఇది రేపు రాష్ట్రం మొత్తం కూడా ఈ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది, భావజాల వ్యాప్తి జరుగుతుంది. రేపు రాబోయే తరం అంటే మనమే రాజకీయాలను శాసించడం, డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం, కాంట్రాక్ట్లు, కమిషన్లు, ఓట్లు, నోట్లు, కోట్లు, జైలు, బెయిలు, స్టేల చుట్టూ తిరగకుండా ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించేటటువంటి ఒక కొత్త తరం వచ్చి తెలంగాణలో రాజ్యాంగం అమలు జరగడం కొరకు రాజ్యాంగాన్ని కేంద్రంగా మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టోగా తీసుకొచ్చే రాజకీయాలను తీసుకురావడం కొరకే మనం ప్రయత్నం చేసుకోవాలి. మీరందరూ అర్థం చేసుకొని ఈ రాజకీయాలను ముందుకు తీసుకుపోవడానికి ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. లక్ష్మణ్ గారికి ముఖ్యంగా మీ పేరు చెప్పాలి. ధర్మార్జున్ గారు చాలా పేరు, బ్రహ్మాండమైన పేరు. ధర్మార్జున్ చేయాలన్నాడు, ధర్మమైన యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అన్నట్టుగా ఉంది అన్నమాట. చాలా చక్కగా మాట్లాడారు. ఉన్న విషయం చెప్పడాలు, రాబోయే రహస్యాలు ఏమిటో, ఉన్న రహస్యాలు ఏమిటో, ఇప్పుడు ఏ విధంగా వాడుకుంటున్నారో వీళ్ళని అనేది మనం అర్థం చేసుకుంటున్నాం అని నాకు ఇక్కడ ఈ ఊళ్ళో సూర్యాపేటలో అర్థమవుతుందన్న. సూర్యాపేట అంటే నాకు చాలా ఇష్టం. సూర్యాపేట ఎందుకో తెలుసా, మా నాన్న ఇక్కడ పుట్టారు, మా నాన్నగారు ఇక్కడ పుట్టారు. ఆ విషయం మాకు కూడా తెలియదు. ఆశ్చర్యం ఏంటంటే, తెలియదంటే ఆయన బయోడాటాలో ఏముంటుందో ఎక్కడ రాసి ఉంటుందో మనం చదువుకోలేదు కదా. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నిజానికి మొత్తం చరిత్ర చాలా అద్భుతంగా ఒక ప్రొఫెసర్ చెప్పినట్టుగా, ఒక టీచర్ చెప్పినట్టుగా కోదండరామ్ గారు చెప్పారు. అసలు ఎంత గొప్పగా చెప్పారంటే, మీరు అది రికార్డ్ చేశారు ఎవరైనా? తర్వాత వచ్చారు మీరు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు. అన్యాయం కదా మీరు ఆయన ఆయుష్నప్పుడు రికార్డ్ చేయకపోవడం. అంతకుముందు కూడా తర్వాత వచ్చారు చెప్పారు ఆయన మనకి. అద్భుతమైన మరో చరిత్ర, అది మనం చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, వివరంగా చెప్పాలి అటువంటిది. ఇక నేను నిజంగా నేను చెప్పాలంటే రాయడానికి ఏం లేదు కదా. అయినా నేను ఏదో ఒకటి మీకు చెప్పడం నా బాధ్యత ఉంది కనుక, ఒక టీచర్ని కనుక నేను కూడా లా చదువుకున్నాను అనుకుంటున్నాను కనుక, లా ఏదో చదువుకుంటే తప్ప అంత లా గురించి తెలిసే అవకాశం రాదు కనుక ఈ దేశం గురించి ఆలోచించాలి. అప్పుడు కూడా ఆయనతో పాటు ఉంటే ఆయన చెప్తూ ఉంటే విని, ఆయన చెప్తూ ఉంటే నేను రాసుకున్నవి, ఆయన రాసుకుంటూ ఉంటే నేను మళ్ళీ ఇంకెప్పుడో రాసుకుని చెప్పినవి ఎవరంటే కాళోజీ నారాయణ.
కాడ ఏమిరా లేదా ఇలా ఇది రాసుకోరా నువ్వు అని నాకు చెప్పిన మాటలు నాకు చాలా ఆనందంగా వినబడుతూ ఉంటాయి, జ్ఞాపకంగా ఉంటూ ఉంటాయి. అయితే ఆయన ఏమన్నాడంటే, ఆయన షష్ఠి పూర్తి మళ్ళీ సందర్భం, ఆయన షష్ఠి పూర్తికి మేమంతా జనధర్మాన ఒక పత్రిక నడిపించేవారు మా నాన్నగారు. అక్కడ నేను అక్కడే సబ్ ఎడిటర్ లాగా ఉండేవాడిని. ఏమనాలో నాకు కూడా ఒక్కోసారి అర్థం కావట్లేదు. ఈ 3 సార్లు ఇవే లాయర్లు అన్నారు కదా, మీరంతా అంబేద్కర్ రాశారన్నారు కదా పుస్తకం, ఆయన రాశాడా? ఆయన రాయలేదు అంటే సరే ఆయన రాయలేదు, మరి ఏం చేసి ఆయన ఏం చేసాడు? రాయలేదని అర్థం నేను కూడా ఒప్పుకుంటా, రాయలేదు. అది ఇంతకుముందు ఆయన మన మిత్రుడు ఎవరు బిఎన్ రావు నిజంగా రాయలేదు మొత్తం. బిఎన్ రావు ఒక చిన్న డ్రాఫ్ట్ ఒకటి తయారు చేసి ఇట్ల నుంచి మొదలు పెడదాం, మనము ఇక్కడి నుంచి చర్చిద్దామని అన్నాడు అంతే. అంతేగాని ఆయన రచయిత దానికి అచ్చా అది కాదు. ఇంకొకటి మన మిత్రుడు ఒక మంచి మాట ఇంకోటి నాకు మందు డిస్కస్ చేశారు. ఏమిటి, ఎవరు రాసి కాపీ కొట్టారని అంటున్నారు. కాపీ కొట్టడం అంటే ఏంటంటే, కాపీ కొడితే ఎవడో అక్కడ రాసి ఉంటే మళ్ళీ మనం కాపీ కొట్టుకుంటే కాపీ అనాలి. కానీ మీరంతా మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి, సమానంగా ఉండాలి అని అంటే అట్లా కాపీ చేయొద్దు మనం. అందుకే వేరే ఏదైనా మనం అసమానంగా ఉండాలి అట్లా రాదా? పిచ్చి మాట అయితే కన్నా మరొకటి మాట ఉందా? మంచి మాట ఎక్కడి నుంచి వస్తుందో అది కాపీ చేయడమే కరెక్ట్. అనుకరించాలి కానీ మనం అనుకరించట్లేదా? మీ నాన్న నుంచి మీరు అనుకరించట్లే? అనుకరణ అనేది అవసరం. మనం పెద్ద పెద్ద మాటలు చెప్తున్నప్పుడు, మంచి మాటలు చెప్పినప్పుడు మనం అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది కదా చేయాల్సింది. మిమిక్రీ కాదు నేను అనేది, మనం అనుకరించాలి. అందులో తప్పు లేదు, అది కదా చెప్తున్నది అక్కడ. అయితే అక్కడ ఏం చేశారండి మహానుభావులు, ఏం రాశారంటే కాపీ చెప్తే నేనన్నానంటే కరెక్ట్గా చెప్పినారు మా లక్ష్మణ్ గారు. ఏమిటంటే అది ఎక్సెప్ట్ 3rd and 4th దట్స్ ఎనఫ్. 3rd and 4th అని మనం చదువుకుంటే చాలు అన్నాం. కానీ అక్కడ నాకు నిజానికి సంతృప్తి కాలే, అక్కడ సరిపోదు. మరి ఎందుకు పోవాలి అక్కడి నుంచి? మనము ఎక్కడికి పోవాలంటే 32 కిందకు పోవాలి. ఒకవేళ 32 లేకపోతే అసలు ఏ దేశమే ఉండదు, ఏ రాజ్యాంగము లేదు, ఏ ప్రజాస్వామ్యము లేదు, ఏ ప్రభుత్వ రాజ్యాంగము లేదు. ఏది లేకపోతే 32 లేకపోతే. 32 ఎవరు రాశారు తెలుసా మీకు? 32లో అందరూ కంప్లీట్ చేసిన తర్వాత, రచన అంతా కంప్లీట్ చేసిన తర్వాత, లేదు మీరు ఇంకేదో దీని ద్వారా పరిష్కారం ఉంటుంది అని మీరు రాసుకుంటున్నారు, కానీ పరిష్కారం సరిపోదు, ఇంకొక పరిష్కారం ఉండాలి అన్నారు. పరిష్కారాల మీద మరో పరిష్కారమా? ఉండాలి అన్నారు. అంటే ఆయన అన్నాడు, లేదు ఆ పరిష్కారం ఒకటి ఉండాలి. అదే పరిష్కారం అంటే అంబేద్కర్. ఒక్క 32 అనే అంబేద్కర్ గారు ఆ 32 రాసినందుకు చాలు ఆయనే రచయిత. ఆ ఒక్క మాట చాలు. ఇక మిగతా వాళ్ళంతా రచనలు అందరూ ఉన్నారు. రచయితలు ఎవరున్నారంటే ఒక దాదాపు 300 మంది, మొత్తం 300 మంది ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ చర్చించారు. ఒక్కొక్క పదం మీద చర్చించారండి. ఒక్క పదం మీద చర్చించినప్పుడు ఆ చర్చ చేసిన వాళ్ళు ప్రతివాడు రచయిత. నేను రచయిత మళ్ళీ రాస్తానండి, నేను రచయిత కాదు. రచయిత ఆడు కాదు. మరి రచయిత వల్ల గొప్పవాడు ఎవరున్నా? రచయిత కన్నా గొప్పవాడు. ఇప్పుడు మన నవలనా రాయడానికి, మనమేమైనా కథ రాయడానికి, డ్రామా రాయడానికి, ఏంటండి కవిత్వమా? పొద్దున లేవగా రావద్దు రాస్తుంది మనం. అందరు పొద్దున లేవగానే కవిత్వం రాస్తున్నాం సార్. రాజ్యాంగానికి నిర్మాత ఉంటాడు. రాజ్యాంగానికి నిర్మాత ఉంటాడు. ఆ నిర్మాత అంబేద్కర్ నిర్మాత కాదు అని అనగానే వాళ్ళు ఎవరు ఈ దేశంలో కాదు, ఏ దేశంలోనూ లేదు, ఉండరు, ఉండే అవకాశం కూడా లేదు. ఉంటుంది అని ఎవరన్నా అంటే మీరు జస్ట్ ఇగ్నోర్ చేసేయండి అంతే, చెప్పేదానికి ఏం లేదు. దాని గురించి కొట్లాట పెట్టాల్సిన అవసరం లేదు. చదువుకుంటే మీకు అర్థమవుతుందిరా బ్రదర్స్, చదువుకోండి అని చెప్పాలి. అదే మనం చేయాల్సింది. చదువుకుంటే అర్థమవుతుంది. ఇది ఏమన్నా ఈ రాజ్యాంగాన్ని ఏం చేసాం మనం? నిర్మాణం చేశాం. అయితే అది ఒక్కటే కాదు, అందులో పాటు ఇంకో 3 ఉన్నాయి. ఆ 3 మొత్తం 4 కలిస్తే 32. ఆ 32 సృష్టించింది అంబేద్కర్.
32 లేకపోతే అసలు ఏది లేదండి. 32 లేకపోతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉన్నప్పటికీ, కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటికీ మీకు సుప్రీం కోర్టు సరిపోదు. ఎందుకు సరిపోదంటే మీరు కింద కేసులో ముందు కేసు పెట్టాలి. ఆ కేసు నుంచి ఎక్కడికి పోవాలంటే మీరు హైకోర్టుకు పోవాలి. ఇంకా చాలా మధ్యలో ఉన్నాయి, కానీ నేను చెప్తున్నాను కొన్ని స్థిరమైనవి, కొంచెం గొప్పవి అయినవి చెప్తున్నాను. హైకోర్టు తర్వాత అసలు హైకోర్టు కాదండి. నేను ఏం చెప్పాలి మీకు, ఇప్పుడు మొన్న ఒక సినిమా చూడడానికి వచ్చిన వాడని వస్తే కొక్కిసలాటలో పడితే చచ్చిపోతే ఏమైందండి? మీ వ్యక్తి గౌరవం ఏమైంది? గౌరవం, వ్యక్తి గౌరవం ఎక్కడ పోయింది? ఎవరు పట్టించుకున్నారు దాని గురించి? ఆ జీవితం ఒక విలువే లేదా? ఎవడైతే వాడు చచ్చిపోవచ్చు. మొత్తం చదవాల్సిన అవసరం లేదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మొత్తం చదవాల్సిన అవసరమే లేదు. పీఠిక రాత్రి చదువు, పీఠిక చదువుకుంటే చాలు. పీఠిక అంటే మీకు అర్థం కాకుండా ప్రియాంబుల్ అని ఇంగ్లీష్లో చెప్పాలి, ఎందుకంటే మీకు తెలుగు రాదు కదా. అందుకని అప్పుడప్పుడు మేము ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అని చెప్పాలి, తెలుగు అని మళ్ళీ పీఠిక. అదనమాట. సమానత్వం గురించి మా మిత్రుడు చాలా బాగా చెప్పినాడు. నేను మళ్ళీ సమానత్వం గురించి అవసరమైతే చెప్తాను. అందులో 2 ఉన్నాయి. ఆ సమానత్వంలో హోదాలు, అవకాశాలు ఒక్కొక్క వివరణ ఉన్నందులో చూడండి. ఒక సమానత్వం అనే ఒక మాటలో 2 అద్భుతమైన మాటలు ఇంకో 2 ఉన్నాయి. ఎందుకు రాశారండి ఆయన? ఊరికేనే రాశాడా? నీకు నాకు రాయడం రాకనా? కవిత్వం రాయలేక అని రావడం కోసం రాసింది ఆయన. ఇది నిజంగా నువ్వు అమలు చేయాలి అని చెప్పడానికి, అమలు చేయాలి అని చెప్పడానికి పెట్టిన పదాలు హోదా. నాకున్న హోదా నాకు ఒకటి ఇవ్వండి, నాకు ఏదో ఒక హోదా. మనిషి అని ఇవ్వండి. నేను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అయిపోయిన తర్వాత ఏంది కదా నేను మళ్ళీ మనిషిని, మామూలు మనిషిని కదా, కానీ వాడికి హోదా అక్కర్లేదా? చెప్పారు వాడిని ఏం చేస్తారు మీరు? ఎట్లా చేస్తారు వాడిని అనేది క్వశ్చన్. అని దానికి జవాబు అవకాశాలు ఎవరికి ఇస్తున్నారంటే అవకాశాలు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక నేను అడగాల్సిన ఒక గొప్పమైన పదం న్యాయాల్ని అన్నారు. న్యాయాల్ని అని నా వద్దు పెట్టాలి. నీ అంటే పూర్తిగా నేను న్యాయాన్ని కాదు, న్యాయాల్ని అనడానికి నేనేం చేయాలని ఎంత కష్టపడ్డానంటే ఈ పీఠికలో తెలుగులో రాయడానికి. ఇంతకుముందు మా మిత్రుడు అదే అంటున్నాడు, నేను కూడా అయ్యో ఈ చేతులు ఇది ఇచ్చిందే తలకే పట్టుకున్నాడే. ఎందుకంటే అయ్యో ఇది మీరు పెట్టుకున్నాడు, అందులో ఉండే ఒక అక్షరం నీకు తెలుసు పనికిరాదు ఇందులో నాకు తెలుసు. ఆయన ఎవరిని నేను అనుకోదలుచుకోలేదు, ఆయన మహానుభావుడు, అది వేరే విషయం, నాకు సంబంధం లేదు. అయితే అందులో న్యాయాల్ని అన్నాడు. న్యాయాల్ని అంటే ఏమేమి న్యాయాల్ని? 3 రకాల న్యాయాలు చెప్తున్నాడు. సామాజిక, ఆర్థిక, రాజకీయ. ఇవి అర్థమైందా? ఎవరికైనా అర్థమైందా? ఇక్కడ కూర్చున్న మనందరికీ అర్థమైతే నాకు చాలు, నా జీవితం ధన్యమైందని అనుకుంటాను. ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఎవరికైనా ఇస్తున్నా, మనం కోర్టుల న్యాయం గురించి మాట్లాడుతున్నాం, సుప్రీంకోర్టు న్యాయం గురించి మాట్లాడుతున్నాం, మన హైకోర్టు గురించి మాట్లాడుతున్నాం, మన జిల్లాలో ఉండే హైకోర్టు గురించి. ఒక అమ్మాయి మొగుడు తండ్రి, మొగుడు భర్త భార్యలో పిల్లలు ఉంటారు. పాపం 2-3 పిల్లలు ఉండొచ్చు. ఒక్కడే అనుకోండి, పోనీ వాళ్ళు 3 అనుకో. వాడికి ఒక తండ్రి అని ఏడుస్తాడు కదండి, ఒక తండ్రి ఎవడు ఉంటాడు కదా, ఒకడు తండ్రి, ఆ తల్లి కూడా ఉంటుంది కదా. ఈ 5 మీద కేసులు ఉంటాయి. 5 మీద కేసులు ఉంటాయా? 5 లాయర్లు ఉంటారు, ఉండాలి. లేకపోతే ఒక్కొక్కడి మీద ఒక్కొక్క కేసు ఉంటుంది. ఇవి కాక 5-6 కేసులు ఉంటాయి. ఏది గృహ హింస, ఆ గృహ హింస మీద 4 కేసులు, ఈ క్రిమినల్ కేసు ఇంకో 4, ఇంకా సివిల్ కేసు ఒక 2-3 ఏమో నాకు తెలియదు బాస్. నేనేమో లా టీచర్ని, కానీ లా గురించి నాకు రాదు, లాయర్తో నాకు రాదు. అయినా ఎక్కడికి పోతుందండి అది? చివరికి ఏం చేస్తుంది సుప్రీంకోర్టు? ఏం చెప్తుందా? ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని తెలుసుకోండి అయ్యా, గురించి తెలుసుకొని చెప్పడానికి నువ్వు ఢిల్లీకి రావడం అది కాదు. ఇంకేం చెప్తామండి? ఒక ఆయన ఇంకొక మాట మాట్లాడతా. ఒక చాలా గొప్ప చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నాకు చెప్పాడు ఒక చోట, ఒక మీటింగ్లో. ఏమన్నాడంటే, ఒక ఆమె 60 ఏళ్ల తర్వాత నాకు విడాకులు కావాలని అడిగింది. 60 ఏళ్ల తర్వాత
60 ఏళ్ళ తర్వాత విడాకులు బుద్ధుదానికి ఉన్నా అని ఒక జడ్జి గారు కొట్టేశాడు, కేసు కొట్టేశాడు. కొట్టేస్తే అది మళ్ళీ ఆయన అప్పీల్ పోవాల్సి వచ్చింది. పాపం మా తల్లి అప్పీల్ పోవాల్సి వచ్చింది. అప్పీల్ పోతే ఆ అప్పీల్ ఉన్న జడ్జి గారు కొంచెం తలకాయ ఉన్న జడ్జి, కొంచెం తలకాయ ఉన్న జడ్జి ఎంత అదృష్టం మనది. ఆ తలకాయ ఉన్న ఆ జడ్జి గారు ఏమన్నారంటే 60 ఏళ్ల తర్వాత కూడా వీడికి ఒక విడాకులు అడుగుతున్నాడంటే ఏదో జరిగి ఉంటుంది, ఏదో గొడవ ఉండి ఉంటుంది, ఏదో తీవ్రమైన సమస్య ఉండి ఉంటుందని అనుకుంటున్నాడు కదా. ఆయన చదువుకున్నాడు, వివరాలు మీకు నాకు అవసరం లేదు అని వెంటనే ఆయన అది చదివి విడాకులు ఇచ్చేసాడు. ఆయన ఏమంటున్నాడు, ఆమె ఏమని తెలిసినా, ఇన్నాళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళని పెంచుకోవాలి, చదివించుకోవాలి, వాళ్ళ మీద నాకు బాధ్యత ఉంది కదా, ఆ బాధ్యతలు నిర్వహించడం కోసం త్యాగం చేశాం. త్యాగం అంటే ఆ అమ్మని నమస్కారం, ఆ త్యాగం చేయాలని మేము అనుకున్నాము, త్యాగం చేసాము. కానీ ఇక త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి, పెద్ద అయిపోయారు, ఇంటికి పోయిన వాళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళు పెద్దలు అయిపోయినారు. ఇక ఈ మొగుడిని నన్ను వదిలేయను, ఈ మొగుడే నన్ను వదిలేను మహానుభావ, నాకు చాలు అన్నాడు. అంటే ఇది ఎప్పుడు జరిగింది? దాని కూడా కొన్నేళ్ళు జరిగింది. అంటే మనము కనీసం భార్యాభర్తల మధ్య కేసులు కూడా పరిష్కరించలేని దుస్థితిలో మనం ఉంటే ఏ న్యాయం గురించి మాట్లాడాలండి? ఏ న్యాయం గురించి మాట్లాడాలంటే ఈ 3 న్యాయాల గురించి మాట్లాడాలి: సామాజిక, ఆర్థిక, రాజకీయ. కోర్టు రాజకీయం గురించి మాట్లాడద్దు. కోర్టు రాజకీయం గురించి మాట్లాడమే అనవసరం. నాకైతే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది గొప్పదే నా అభిప్రాయం. నాకు ప్రతి క్లాస్ చెప్తే నేను మీకు దాని మీద మరోసారి క్లాస్ ఇస్తాను. ఒకసారి పూర్తి కంప్లీట్ లైక్ మన పెద్ద 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 మనుషుల ఒప్పందం 5 ఏళ్ళు అయిపోయింది. ఈ 5 ఏళ్ళు ఏం చేసాడు ఎవరికి తెలియదు, అందరూ మర్చిపోయారు 5 ఏళ్ళు. అయితే ఈజ్ ది ఫస్ట్ పర్సన్ హూ రోట్ అన్ ఆర్టికల్ ఆన్ దిస్ ప్రాబ్లం. ఇది అమలు కాదు, ఇది అమలు అయ్యే అవకాశమే లేదు అని చెప్పాను. మా మిత్రుడు ఇక్కడ ఉన్న లక్ష్మయ్య గారు ఉన్నారు కనుక ఆర్టికల్ 3 అండి. ఆర్టికల్ 3 లేకపోతే మైనారిటీ లేరు, మైనారిటీ లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే మైనారిటీ ఎప్పటికీ మైనారిటీ వాడు జీవితం అంతా మైనారిటీ. ఎందుకంటే వాళ్ళకి 13 జిల్లాలు ఉంటాయి, మనకి 9 ఉంటాయి. నువ్వు ఎప్పుడన్నా గెలుస్తావా? ఎప్పుడన్నా నీకు వచ్చే అవకాశం ఉందని? ఎక్కడా లేదు అవకాశం. కనుక ఈ సౌభ్రాతృత్వం ఎక్కడి నుంచి వస్తుంది? సౌభ్రాతృత్వం ఎప్పుడు వస్తుంది? ఆర్టికల్ 3 ఉంటే వస్తుంది. ఆర్టికల్ 3 లేకుండా సౌభ్రాతృత్వం వచ్చే. సౌభ్రాతృత్వం అంటే బ్రదర్హుడ్, అంటే అన్నదమ్ములా ఉండాలి. ఏదన్నా మొగుళ్ళు భార్యలే లేరు, కలిసి లేరు, కొట్లాడుకుంటున్న విషయం ఎంతోమంది మాట్లాడుకున్నాం మనము. ఇక తల్లిదండ్రులు ఎవరు వారి పేరు అన్నాదమ్ముల గురించి ఏం చెప్పారండి? అన్నాదమ్ముల గురించి ఒక పెద్ద జడ్జి గారు ఒక మాట చెప్పారు నిన్ననే. ఏం చెప్పారంటే, ఒక ఏమిటి పార్టీషన్, లాయర్లకు బాగా తెలుసు, అన్ని కేసులు ఏంటంటే పార్టీషన్ కేసు. ఏ పార్టీషన్ అంటే ఒక చిన్న ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మీద 5 నాకు కిందది నాకు అని పంచుకోవచ్చు కదండి. దానికోసం కొట్టుకుతాడు ఎందుకు? అది పోతుందా, ఎక్కడికి పోతుందండి? సుప్రీంకోర్టుకి పోతుంది. ఆ సుప్రీంకోర్టు కూడా తేలదండి. అది ఏంటండి సుప్రీంకోర్టు మళ్ళీ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కేసులు వేరే ఉన్నాయండి, వాటి గురించి తర్వాత మరి ఏంటండి వాట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ యూ కెన్ బ్రింగ్ అంటే ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు ఇక్కడ న్యాయం జరిగే అవకాశం లేదు. కనుక పార్లమెంటరీ ఇవన్నీ వ్యవస్థలని మాట్లాడుతున్నప్పటికీ, వ్యవస్థల గురించి ఏ విధంగా మనం మాట్లాడుకున్నప్పటికీ మనం ఏంటి సాధిస్తున్నది ఏంటండి, చివరి చెప్తుంది ఏమిటండి అనేది అనుకుంటూ నేను ఇంకా చాలాసేపు నాకు ఇప్పటికి మధ్యకాలంలో ఇంత గొప్పగా ఇంత ఎక్కువగా గొంతు కూడా పెంచి మాట్లాడడం అనేది జరుగుతున్నది. ఒక్క విషయం చెప్తాను. మనకు ఒక గొప్ప లా ప్రొఫెసర్ ఉన్నాడు, నేను కాదు, నన్ను గురించి అనుకోకండి. ఆ ప్రొఫెసర్ అంటే ఉపేంద్ర బక్షి. అందరూ ఉపేంద్ర బక్షి గురించి కొంచెం చదువుకోవాలి. ఆయన ఇంకో మాట అన్నాడు, ఈ మాటతో మనం ఊహించాలి ఏమిటంటే, స్పైన్ ది ప్రాబ్లమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాస్ ఇంప్లిమెంటేషన్ అండ్ సుప్రీం కోర్ట్ ఈస్ దర్ ఈస్ వన్ ప్రాబ్లమ్, దట్ ఈస్ స్పైన్. అంటే
వెన్నెముక లేదు, భయం 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 భయం, ధైర్యం లేదు. ధైర్యం వదిలేసి భయపడుకుంటున్న ఈ జనం ఉన్నంత కాలం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కష్టం, అసాధ్యం. కనుక రాజ్యాంగాన్ని మీరు నిలబెట్టుకోవాలని తలుచుకుంటే, ప్రజాస్వామ్యం ఉండాలని మీరు అనుకుంటే, మీరు కూడా అందుకోసం మనం ఇక్కడ సూర్యాపేట నుంచి మనం పోరాటం మొదలుదలుచుకుందామని అనుకుంటే, అప్పుడు మీరు స్పైన్ గురించి మాట్లాడండి, ధైర్యం గురించి మాట్లాడండి, భయం గురించి మాట్లాడండి. ఈ భయం ఎక్కడుంది? ఈ భయం సుప్రీంకోర్టులో భయం ఉంది, హైకోర్టులో భయం ఉంది, చిన్న కోర్టులో భయం ఉంది, ప్రతి వ్యక్తిలో భయం ఉంది. నన్ను సంతకం అప్లై చేసి నేను కంప్లైంట్ చేస్తే నన్ను భయపెడతానేమో, అందుకని వాడు భయపడుతూనే ఉంటాడు. ఇక నిజం ఎప్పుడు చెప్తారా? వాడు అబద్ధం చెప్పని వాడేవాడు, నిజం చెప్పేవాడు. కనుక మనం ధైర్యంగా ఉండడానికే పరిష్కారం చేయాలి, అదే అవసరం అని కూడా అనుకోవాలి. ఇవన్నీ లేకుండా రాజ్యాంగం నిలబడదు. రాజ్యాంగం ఖచ్చితంగా నిలబడుతుంది ఎప్పుడు అంటే ధైర్యంగా ఉన్నప్పుడు. మనకు స్పైన్ ఉంటే, మనందరికీ స్పైన్ ఉండాలని కోరుతూ, మీకు అందరికీ స్పైన్ రావాలని కోరుతూ, ఉంటే గట్టిగా రావాలని నమస్కరిస్తూ మాట్లాడాలనుకుంటా ఈ అంశం మీద నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ఈ సందర్భంగా నేను మీకు ఒక ముఖ్యమైన విషయం ఒకటి మీ దృష్టికి ఇంప్లిమెంట్ చేస్తాం. చంద్రబాబు